హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయిన వేరుశనగ ఉండల్ని పర్ఫెక్ట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోలో నేను కొలతలతో సహా చెప్పనుండి. ఆ కొలతలు కరెక్ట్ గా ఫాలో అయితే పర్ఫెక్ట్ స్టైల్లో ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. స్టవ్ పైన కళాయి పెట్టి కళాయిలో 2 కప్పుల వేరుశనగ పప్పును తీసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ పై వేసి చల్లారిన తర్వాత పైనున్న పొట్టు తీసి వాటిని శుభ్రం చేయాలి. పై వేరొక పాత్ర పెట్టి దాంట్లో 2 కప్పుల వేరుశనగలకు గాను కప్పున్నర బెల్లం తీసుకుని కొంచెం వాటర్ పోసి కొంచెం మరగనివ్వాలి. మిగిలిన పాకాన్ని వేరొక మందపాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పాత్రలో పోసుకునేటప్పుడు జాలీని పెట్టి దాంట్లో మనం బెల్లం పానకం అనేది వడపోసుకొని అందులో వేస్టేజ్ ఏమైనా ఉంటే అదని మనం తీసేయాలి. సిమ్ లో పెట్టి మరగనివ్వాలి. పాకం దగ్గరగా పడుతున్నప్పుడు మరుగుతున్నప్పుడు దానిలో 2 స్పూన్ల నెయ్యి వేయడం వల్ల పాకం అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఒక ప్లేట్ లో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా పాకాన్ని వేసి దాని చేతితో తడిమి చూసి పాకం అనేది గట్టిగా ఉండేటప్పుడు గోడ గిన్నె అంచులు కొట్టగానే టంటంగ్ సౌండ్ అనేది వస్తే మనకి పాకం పర్ఫెక్ట్ గా రెడీ అయింది. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న వేరుశనగ పప్పుల్ని ఈ పాకంలో వేసి కలిపి తిప్పాలి. శనగపప్పు పాకం బాగా కలిసాక పాత్రని స్టవ్ పై నుంచి కిందకి దింపాలి. ఒక ప్లేట్ కి కొంచెం నెయ్యిని గాని ఆయిల్ ని గాని అప్లై చేయాలి. అలాగే మన చేతులకు కూడా నెయ్యిని గాని ఆయిల్ గాని అప్లై చేసుకుని వాటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. పాకం అనేది అలాగా అయినప్పుడు గట్టి పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకొకసారి స్టవ్ పై పెట్టి కొంచెం సేపు వేడి చూపించి మరలా దింపేసి మిగిలిన పాకాన్ని కూడా ఉండలుగా చుట్టుకోవాలి. ఈ విధంగా ప్రాసెస్ అంతా కరెక్ట్ గా చేస్తే వేరుశనగ ఉండలు అనేవి పర్ఫెక్ట్ స్టైల్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో చూసాక మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.